మూమెంట్స్ ఆయన అనారోగ్య స్థితిలోకి వెళ్ళిపోయినప్పటి నుండి ఒక దైవికమైనటువంటి ఆలోచనను తమ్ముడు దిలీప్ కలగజేశాడు. ఆయనలో ఆ మందిరం కాడ అక్కడ ఉన్న ఒక వ్యసనం ఉండేది, ఆయనలో ఒక అలవాటు అనేది ఆయనలో ఉండేదండి. కానీ దేవుడు అన్నిటినీ దూరపరుచుకుంటూ చివరి దినాలు వచ్చేసరికి యేసుక్రీస్తులో పరిపూర్ణంగా జీవించాడు. తను యేసుక్రీస్తులో మృతి చెందాడు. వారి పిల్లల్ని దేవుడు విడవల, వారి పిల్లల్ని మంచిగా ఉంచాడు. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో యేసుక్రీస్తుని నమ్మటము మతం కాదండి, మార్గం. అది యేసుక్రీస్తులో జీవించటము మతం కాదండి, మార్గం. అది మతంగా మారుస్తే మనకు నిష్ప్రయోజనం అండి, ఆ మార్గంలో జీవిస్తే మనకు ప్రయోజనం అండి. నన్ను చాలామంది అడుగుతారు, నేను యేసు ప్రభుని నమ్మినానని చెప్తా. భూలోకంలో ఏ కులంలో పుట్టామో ఆ కులమే చెప్తాం. కులం మారదు, దేవుణ్ణి నమ్మితే కులం మారదు. మతం కాదు, అది మార్గం. అది యేసుక్రీస్తులో జీవిస్తేనే, ఆయన్ను నమ్మితేనే ఎందుకు దేవుని రాజ్యం పోతుందంటే పాపాలకు శిక్ష ఉంది. ప్రతి వ్యక్తి పాపం చేస్తాడు, మరణానికి వెళ్ళిపోతాడు. యేసుక్రీస్తును నమ్మటం ద్వారా మరణములో నుండి జీవంలోనికి వచ్చేస్తాం. జీవంలోనికి అంటే ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక హిందూ ఉన్నాడు అనుకోండి, ఒక మాల వేస్తాడు. తను మాల వేస్తే ఏం చేస్తాడు? కొన్ని నిబంధనలు ఉంటాయి దానికి. నేను ఈ మాల వేసుకున్నాను, నేను ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని మనకు నిబంధన చెప్తారు. ఆ 40 రోజులు ఆ మాల వేసుకున్న టైంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు అతను. చాలా స్ట్రిక్ట్గా ఏంటంటే కాళ్ళకు చెప్పులు వేసుకోడు, ఇంకా మనం లేడీస్ వండి పెడితే తినడు. అవి కొన్ని నిబంధనలు వారికి ఎక్కడికి మాల వేసుకున్నారో దాని ప్రకారం ఉంటాయి. యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉందండి, మన పాపాలను ఒప్పుకొని, అతిక్రమాలను ఒప్పుకొని మనము బాప్తీసం పొందితే ఏం రాశాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు, దేవుని పిల్లలమయ్యాం. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మాలేసినట్టు వారు 40 దినాలు, మనం జీవితకాలం అంతా. ఈ 40 దినాలు పూర్తయ్యేసరికి వాళ్ళు ఒక పుణ్యక్షేత్రానికి ఒప్పుకున్నప్పుడు ఆ స్థలానికి వెళ్తారు. మనం ఈ లోకాన్ని వదిలేసరికి పరలోకానికి వెళ్ళిపోతాం. ఇది సత్యం. ఇది భూలోకంలో, ప్రపంచంలో ఉండే ప్రతి వాడు తప్పక ఆయన నమ్మాలి. ఆయన్ను నమ్మితేనే నీ పాపాలకు క్షమాపణ లభించుంటుంది. నువ్వు పరిశుద్ధునిగా జీవించగలుగుతావు. నీ జీవితం పరిశుద్ధతలోనికి వచ్చేస్తుంది. ఈరోజు మాల వేసుకొని చివరి వచ్చేసరికి పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి వెళ్తాడు మనిషి. మనం యేసుక్రీస్తుని ధరించుకున్న వారిని ఈ లోకాన్ని విడిస్తే పరలోకంలో కనపడతాం. మనం ఈ మార్గాన్ని అనుసరించాలి మనిషి యొక్క జీవితంలో. ఎవరే కానీ, ప్రతి వ్యక్తి అండి, నేను లోకానికి పాపులను రక్షించటానికి అని రాస్తూ ఆయన ఒక్కడే ఆ మాట చెప్పగలిగాడు. ప్రపంచంలో ఎవరు రాలేదు, ఎవరు లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ కుటుంబము ఇది దేవుని మహాకృపను బట్టి యేసుక్రీస్తుని నమ్మాడు, చివరిలో పోయాడు. కుటుంబ సభ్యులే కదా, మనం కూడా ఈ లోకము ఇప్పుడే మాయ అంతా అని హిందూజంలో కానీ దేంట్లో కానీ మానవుని యొక్క జీవితం మాయగానే నిర్మించారు. అంతా మాయ. మనిషి పుట్టేటప్పుడు మాయతో పుడతాడు. ఆ మాయను కట్ చేయకపోతే బ్రతకడు, మాయతో ఉంటే సస్తాడు. జాగ్రత్తగా వినాలండి. ఇప్పుడు పుట్టేటప్పుడు మాయ వస్తుంది, కానీ ఆ మాయను కట్ చేసేస్తారు. ఎందుకంటే అది అటాచ్మెంట్ ఉంటే సస్తాడని. మనం కూడా లోక మాయను
అంటి పెట్టుకుని జీవిస్తే మనం కూడా చచ్చిపోతాం. ఆ మాయను కడగటానికి, ఆ మాయను దూరపరచడానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నమ్మి యేసుక్రీస్తులో జీవిస్తే ఆ మాయ తొలగించబడుతుంది. ఆయన రక్తం ద్వారా కడగడం అంటే అదే. మాయం తొలగించి మనల్ని పరిశుద్ధులుగా మార్చేస్తాడు ఆయన. ఎప్పుడైతే పరిశుద్ధులుగా మార్చేస్తాడో, ఒక మాట రాశాడండి, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినం మేలు. ఇవన్నీ ప్రసంగి 7లో రాసింటాడు. నిజం, జన్మించినప్పుడు మనిషి ఏడుస్తాడు, వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏడుతోనే దుఃఖంతో వెళ్ళిపోతాడు మనిషి. కానీ అక్కడ ఒక మాట రాశాడు, మంచి పేరు మేలు. ఇందు జరుగుతున్న ఇంటికి పోవటం కంటే, అది 7 రాసింటాడు. కాబట్టి ప్రియులరా, మరణము చాలా విలువైంది. ఈ మరణించే టైంలో నీ బ్రతుకు, నీ జీవితం ఎలాగుంది? మంచి పేరు చెడ్డ తెచ్చుకున్నావా? చెడ్డ పేరు తెచ్చుకుంటావా? ఆలోచన చేయాలి. మానవుడు ఎప్పుడు, ఎక్కడ, ఎలాగ మరణిస్తాడో ఎవ్వనికి తెలియదండి. తెలిస్తే వీడు ఏదేదో ప్లాన్ చేస్తాడు. తెలియదు వీనికి. వీనింత ఊహ. మొన్న భూకంపం వచ్చింది, ఊహించలా. కోట్ల రూపాయలు పెట్టి అంతస్తుల్లో జీవిస్తున్నాడండి, ఊహించలా మనిషి. ప్రళయం వచ్చేసింది, కట్టుకొని నివాసం చెయ్యాలన్న గృహాలు, ఆ గృహాల ఆ శిథిలాల క్రింద పడి చచ్చిపోయాడు. సుఖంగా బ్రతుకుతామని కట్టుకుంటాడు. మనుషుని యొక్క ఊహ వేరు, దేవుని తీర్మానం వేరు. నీ మీద, నీ జీవితం మీద దేవుని తీర్మానం ఏముందో మొట్టమొదట అది గుర్తెరగటమే మానవ లక్ష్యం. నీకు ఒక గురు ఉండాలి. నీకు దేవునిలో నేను ఎలాగున్నా, ఎలాగూ జీవిస్తున్నా. నీకు ఒక కుటుంబం ఇచ్చాడు, కుటుంబంతో నువ్వు ఎలాగున్నావు, పిల్లలతో నువ్వు ఎలాగున్నావు, సమాజంలో నువ్వు ఎలాగూ జీవిస్తున్నావు. పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తి మరణించాడని. ఎవరంటే యెహోయాదా అనేటువంటి ఒక యాజకుడు మరణించాడు. అతను 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో రాశాడు. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. చనిపోయినప్పుడు 130 సంవత్సరాలు అతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికి, ఇంటివారి దృష్టికి మంచివాడై ప్రవర్తించెను గనుక రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టారు. చూసారండి, ఒక చనిపోయిన వ్యక్తిని గురించి మాట్లాడతాం. మనం కూడా దేవయ్య చనిపోయాడు మాట్లాడుతున్నాం. ఒక దుష్టుడు మరణిస్తాడు మాట్లాడతాం, వాడు మహా దుర్మార్గుడు రా, వాడు సచ్చాడంటాం. ఒక మంచి వ్యక్తి చనిపోతే మంచివాడితనని చెప్తాం. చూసారా మనం మాట్లాడే పద్ధతిలో? ఇక్కడ ఈయన మరణాన్ని గురించి మాట్లాడారండి. మరణించినప్పుడు సమాజంలో ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు అయ్యగారు చెప్పారు ఏమని, మా చిన్నాయన గారు ఇలాగున మంచివాడు, ప్రేమ కలిగిన వాడు అంటే ఇశ్రాయేల్ ప్రజలంటే మన బంధువర్గమే అనుకో. మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన వాళ్ళు, దేవుణ్ణి నమ్మిన వారందరూ కూడా మంచి పేరు సంపాదించుకున్నాడట. ఈరోజు మనము క్రైస్తవ సంఘ సభ్యులుగా సాగిపోతున్నాం. క్రైస్తవులుగా అంటే ప్రభువును ధరించుకున్నవాడు క్రైస్తవుడు. క్రీస్తును ధరించుకోవడమే క్రైస్తవత్వం. అంటే ఒక మాల జీవిత కాలం అంతా మనము దేవుని మందిరం వెళ్ళినప్పుడు, నువ్వు చేసే సహవాసంలో, నువ్వు ఉన్నటువంటి సంఘంలో మంచి పేరు సంపాదించుకుని ఉండాలి. ఇతన చాలా మంచివాడు, ఇతన చాలా శ్రేష్ఠుడు, ఇతడా అని మొట్టమొదట ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలి. రెండవ తర్వాత ఇంటి వారి దృష్టిలో మంచివానిగా ప్రవర్తించను. ఈరోజు భార్యను, పిల్లలను అనాథులుగా చేసి హేళనకరంగా జీవించి అవివేకంతో మరణించే వ్యక్తులు ఉన్నారు. దేవుడిచ్చింది కుటుంబంలో భార్య అంటే నీకు సహాయకురాలిగా దేవుని నుండి పంపబడింది స్త్రీని నువ్వు తక్కువ అంచనా వేయకూడదు. దేవుని ప్రణాళిక స్త్రీ తోడుంటేనే ఈ దాంపత్య జీవితం. నేను చూసా వారిద్దరు ఒకరిని ఒకరు ఇడిసి ఒకరు ఉండరు. వారు అది చాలా గమనించా వారి భార్య అంటే చాలా ఆయనకు. ఆమె కూడా అరుస్తే కూడా ఆయన సైలెంట్ అవుతాడు. ఒకంటే బైబిల్ సత్యం అండేది. భార్య దేవుడు అనుగ్రహించు వరమని రాశాడు, కిరీటం అని రాశాడు బైబిల్లో.
నమ్మకస్తురాలైన భార్యతో ఉండేటువంటి దేవుణ్ణి నమ్మిన పిల్లలు ఎలాగుండాలంటే భార్యతో మంచి పేరు సంపాదించుకుని ఉండాలి. నా భర్త చాలా మంచివాడు అనాలి. నా భర్త, ఇది బైబిల్ సత్యం అండి. రెండవది, పిల్లలు తండ్రి గురించి సాక్ష్యం ఇస్తట్టు ఉండాలి. తన పిల్లలు, ఇది బైబిల్ సత్యం అండి. బైబిల్లో యేసు ప్రభు మార్గాన్ని అనుసరించి జీవించే వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఇది, జీవితాలది. ప్రభు నమ్మితే నిష్ప్రయోజనం అండి, నమ్మకంగా జీవిస్తే ప్రయోజనం. మన జీవితాలు దేవునికి సమర్పించిన తర్వాత, ఒక వ్యక్తి తప్పు చేసి పట్టబడ్డ తర్వాత తన తప్పును తాను గుర్తెరుగువానికంటే శ్రేష్ఠుడు ప్రపంచంలో ఎవరు లేడండి. నేను చేసే తప్పు, నేను దీంట్లోనే సస్తాను అనకూడదండి. దాంట్లో సస్తే నువ్వు కాదు, నిన్ను నమ్ముకొని పెరిగిన భార్య పిల్లలు కూడా పాడైపోతారు. నువ్వు తప్పు చేస్తున్నావంటే నువ్వు తెలుసుకోవాల్సింది, దేవుడు నాకు ఇచ్చిన తోడు, నెక్స్ట్ నాకు అనుగ్రహించబడిన పిల్లలు, వారి భవిష్యత్తు మీద మన ముద్రలు పడతాయి. ఒక తండ్రిగా తన బాధ్యతను గుర్తెరగాలి. దేవునిలో మరణించాడు అతను, దేవునిలో ఇంటి వారి దృష్టిలో మంచివాడిగా ప్రవర్తించాడు. ఇక్కడ ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, ప్రతి మన ఇంటి వారితో కూడా ఒక తండ్రిగా, ఒక భర్తగా నువ్వు ఎలాగున్నావు అన్నది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. తాను తెలుసుకోకపోతే రేపు నాకు కనిపోయేది లేదు, కానీ తెలుసుకుంటే మార్చుకునే జీవితాన్ని భార్య, పిల్లలు, కుటుంబము ఆశీర్వాదకరంగా నిలబెట్టుకునే అవకాశము యేసుక్రీస్తు ఇచ్చాడండి. పతనమై కుటుంబాలు కట్టబడ్డాయి. నా జీవితంలో కూడా నేను రైల్వేలో జాబ్ చేసి వరస్ట్ క్యారెక్టర్డ్ ప్రపంచంలో నేను మారుతాడని ఎవడు ఊహించలేం. తాగి నిష్ప్రయోజనమైనటువంటి దుర్వ్యసనాలకు బానిసనైపోయి లాస్ట్కి ఎండింగ్ స్టేజ్లోకి వెళ్ళిపోయా. భార్యను తరిమేశా, భార్యను బాధ పెట్టా, హింసించా. ఒక లాస్ట్ స్టేజ్లోకి వెళ్తే అక్కడొచ్చి యేసయ్య పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు తెలుసా? నా తల్లి ప్రార్థనా పర్రాలు, నా కుటుంబంలో ఎవరో ఒకరు ప్రార్థన. ఈరోజు ఈ కుటుంబం కూడా దిలీప్ యొక్క ప్రార్థన. ఏదో ఒకటి దేవుడు సంకల్పిస్తాడంతే. దేవుని యొక్క కృపాది లేకపోతే, నాతో తాగిన వాడు హుబ్లీలో, నేను రికార్డ్ అండి, నేను తెలియని వాడు అసలు హుబ్లీలో లేడు. చనిపోయే టైంలో ప్రభు వచ్చాడు. నువ్వేం రా, నువ్వు చచ్చిపోతావు రా అన్నాడు. నా జీవితాన్ని క్యారెక్టర్ మార్చాడండి. త్రాగుబోతులు, తిరుగుబోతులు, జూదరులు, వ్యభిచారులు, దొంగలు, లోబులు, క్రూరులు, హింసకులు, అవివేకులు, దుర్మార్గులు, దుష్టుల యొక్క జీవితాలను మార్చిన దేవుడు ఆయన ఒక్కడే. ఆ దేవుణ్ణి నమ్మితే, ఆయనలో జీవిస్తే, ఆయనలో కొనసాగిస్తే క్యారెక్టర్ మార్చేస్తాడండి. నీ ఇంటి వారి దృష్టిలో, సమాజం దృష్టిలో మంచివాడు అనిపించుకుంటాడు. మంచివారు వీరు. కారణం ఏమిటంటే, ప్రభు ఒక మాట చెప్పాడు, మీరు లోకానికి వెలుగని చెప్పాడు. చీకటిమయమైన మన బ్రతుకులను వెలుగులేకి తీసుకొస్తారు. ఈరోజు చాలు ఆయన కొడుకులు వారు వచ్చి, మా తండ్రి మంచివాడు, ఒక సాక్ష్యం. దేని గురించి? నా తండ్రి యేసు ప్రభుని చివరిలో నమ్మాడు. ఒక వెలుగుగా, వెలుగు ఫలం ఏమనగా యేసుక్రీస్తులో జీవించే ప్రతి వ్యక్తిని ఈ విధంగా మార్చేస్తాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాశాడండి. మీరు పూర్వము చీకటి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలమేమనగా సమస్త విధములైన మంచితనం. చూసారా, మంచి పేరు వస్తుందట మనకు. యేసుక్రీస్తులో జీవిస్తే, యేసుక్రీస్తులో మరణిస్తే మంచి వాళ్ళు అనిపించుకుంటాం. యేసుక్రీస్తు లేకుండా మరణిస్తే చెడ్డోళ్ళం అనిపించుకుంటాం. ఒక్కొక్కరిని చనిపోతే ఇంటిళ్ళే తిరుగుతుంటారండి. వీడు తాగి మమ్మల్ని అంతా నాశనం చేశాడు, వీడు సచ్చింది మేలని. చూసారా, దేవుడిచ్చిన ఒక భాగ్యవంతమైన జీవితాన్ని మన చేతులారా మనం పాడు చేసుకోవడం ఎంత మంచిదైంది. వీడు సచ్చింది అంటున్నాడు అనిపించుకోకూడదండి. యేసుక్రీస్తులో జీవిస్తే బ్రతికిస్తాడు ఆయన. నశించిపోయినామని ఆ రోజు మా తల్లిని అన్నారు,
ఎట్లాంటి దుర్మార్గుణ్ణి కన్నావమ్మా నువ్వు అని నన్ను అందరు తిట్టారు. ఈరోజు అన్నారు, ఎంత భాగ్యవంతురాలివమ్మా, ఒక మంచి కొడుకును కన్నావు. చూశానండి, యేసుక్రీస్తులో జీవిస్తే, యేసుక్రీస్తులో కొనసాగితే ఎంత ధన్యకరమైన జీవితాన్ని యేసు ప్రభు అనుగ్రహిస్తాడు. ఈ కుటుంబము, ఈ పరిస్థితులు, జీవన్ ప్రతివారు ఈ లోకాన్ని విడవక పూర్వమే మంచివారు అనిపించుకోవాలి. మనం చెడ్డోడు అనిపించుకొని కడానికి నిష్ప్రయోజనం ఈ బ్రతుకు. మంచివాడు, భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబంగా నా తల్లిదండ్రులు మంచివారు. నేను యేసు ప్రభు నమ్మిన వెంటనే నా తల్లిదండ్రుల కోసం పరిగెత్తాను. ప్రభువా, నా తల్లిదండ్రులు ఎంత హింసించా, తాగుబోతుగా ఎంత హీనపరిచా నేను. నా తల్లిదండ్రులు ఎక్కడున్నా అన్నది నా తల్లిదండ్రులను చివరి పిలిపిస్తున్న సార్. నేను నా తండ్రి, నా తల్లి నా దగ్గరనే చచ్చిపోయారు. నా కొడుకును సంతోషంగా, సమాధానకరంగా చూడటము వారి జీవితాలకు ధన్యకరం. ప్రతి తల్లిదండ్రుల ఆశలు అలా ఉండాలి. నా పిల్లలు బాగుండాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులకు మార్పు చెందిన తర్వాత దుఃఖంతో ఏడుస్తూ అండి పరిగెడతాను. వెంటనే నా భార్య దగ్గరికి వెళ్ళాను. నేను యేసు ప్రభువుని నమ్మానని చెప్పాను. యేసు ప్రభువులో జీవిస్తున్నా. రాండి, కష్టాలు, బాధలు, శ్రమలు, శోధనలు ఏవొచ్చినా ప్రభువులో కొనసాగుదాం. జీవితాలు చాలా బాగుంటాయి. జీవనం యేసుక్రీస్తులో జీవించి ఒక మంచి తండ్రిగా, ఒక మంచి కుమారునిగా, ఒక మంచి భర్తగా లోకంలో సాగిపోవాలి. ఇవన్నీ దేవుని ద్వారా కలిగే కార్యాలు. మనకై మనం తీర్మానం చేసుకుంటే పాడైపోతాం. దేవుని తీర్మానానికి లోబడితే బాగుపడతాం. మనకై మనం తీర్మానాలు చేసుకుంటే ఈ లోకము, ఈ ప్రపంచం చివరికి ఇచ్చేది ఏముండదండి. మన పర్సనాలిటీ నలిగిపోద్ది, మన ఆలోచనలు నలిగిపోతాయి, మన ప్రవర్తన తారుమారవుద్ది, హీనకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. కనుల ముందు కనిపించిన గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు, డిగ్నిటీ కలిగిన వాళ్ళు రోడ్ల మీద ఈడ్చుకెళ్ళారు. ఆ వ్యక్తి మరణిస్తే సంతోషంగా ఒక మంచివాడని సమాధి చేశారు. ఇంకొక రాజు మరణిస్తే వాడు ఎవరికి ఇష్టం లేని వాడై సచ్చాడట. ఇంటి వారికి ఇష్టం లేదు, సమాజంలో ఇష్టం లేదు, సమాజాన్ని పాడు చేస్తూ, సమాజాన్ని హీనకరంగా ప్రవర్తిస్తూ, సమాజానికి ఇష్టం లేకుండా చనిపోయాడు ఆ రాజు. చిన్న వయసులోనే 32 ఏళ్ళకే చచ్చిపోయాడండి. పాతి పెట్టడానికి స్థలం దొరకలే అతనికి. ఎవరు దగ్గరికి రాలా విని ఎలాగ చేయాలని. నాకు హుబ్లీలో ఒక కోండ్ర వాళ్ళ కుటుంబం ఒకటి ఉండేది. ఇక్కడ వారి తల్లి, వారంతా రౌడిజం నేర్పారు పిల్లలు. వారంటే భయపడాలి అని, మేమంటే భయపడాలి, మా ఇల్లంటే భయపడాలి, మేమంటే భయపడాలని తల్లిదండ్రులు ఇద్దరు మహాగర్విష్ఠులుగా పిల్లల్ని తయారు చేశారు. 5 మంది కొడుకులు వారు. ఒక్కొక్కడు ఒక్కొక్క టైప్ తయారయ్యాడు. ఇష్టానుసారంగా తయారయ్యారండి. వారంటే భయపడతారు అందరూ, వారంటే భయపడిపోతారు. వాళ్ళ జోలికొద్దు, వాళ్ళందరూ వచ్చి కొడతారు మనల్ని, వారు హింసిస్తారు మనల్ని. అందరూ డ్రింకర్స్ అయ్యారు వాళ్ళు. ఒక తల్లిదండ్రులు దేవుడు పిల్లల్ని అనుగ్రహిస్తే, క్రైస్తవ కుటుంబాలు ఇవన్నీ. ఏ కుటుంబాలు? క్రైస్తవుడు. హుబ్లీలో అంత క్రైస్తవ కుటుంబాలే. పాడైంది ఎవరంటే వాళ్ళే. యేసుక్రీస్తు నమ్మితే కాదు, జీవిస్తాలో మనం బ్రతకాలి. ఆయనలో బ్రతికితే మనకు లైఫ్ ఉంది. బ్రతకపోతే కొద్ది రోజులు అయిన తర్వాత పెద్ద కొడుకు చనిపోయాడు. రైల్వేలో చేస్తారంటే వాళ్ళు. రెండో వాడు చనిపోయాడు. వాడు పెద్ద స్టైలిష్ వాడు, స్టైలుగా తిరుగుతాడండి వాడు. భవిష్యత్తులో చాలామంది జీవితాలను పాడు చేస్తూ తిరుగుతాడు. ఎందుకంటే వాని పర్సనాలిటీ, వాని స్టైల్ అలా ఉంది. లాస్ట్కి ఏమైపోయాడంటే వాడు చచ్చిపోయే టయానికి వాని కాళ్ళు చేతులు పనిచేయలా. వాని పేరు చల్లా, పనిచేయలా. లాస్ట్కు మున్సిపాలిటీలు వచ్చి వాని పడేయటం జరిగింది. తనకిచ్చిన జీవితాన్ని ఇష్టానుసారంగా ప్రవర్తించిన బ్రతుకు ఏమైపోయిందండి? దేవుని భయము కలిగి దేవునిలో జీవించిన కుటుంబాలు ఏమైపోతాయి?
ఆ దిగులతో తల్లిదండ్రులు చచ్చిపోయారు. అనేక సందర్భాలు మీ పిల్లలు తప్పు చేస్తున్నారంటే గద్దించరా పిల్లల్ని. చాలామంది తల్లిదండ్రులు తన పిల్లలు పొరపాటు చేస్తుంటే గద్దించకుండా, వారిని శిక్షించకుండా వదిలిపెట్టేసి ఇష్టానుసారమైన భ్రష్టు కలిగిన ప్రవర్తనలోకి పిల్లలను నడిపిస్తూ ఉన్నారు. ఈ కూడికలో దేవయ్య గారి కుటుంబం పిల్లలు ప్రభు నమ్మారు. చాలా సంతోషం అనిపించింది. యేసుక్రీస్తులు జీవిస్తే, ఆయనలో మరణిస్తే ధన్యం. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాం. క్రైస్తవులాట మరణ భయం లేదు. ఇప్పుడు అన్నాడు తమ్ముడు, మరణ భయం లేదు. ఇక్కడ కళ్ళు మూస్తాం, అక్కడ కళ్ళు తెరుస్తాం. ప్రశాంతత. ఇప్పుడు లోకంలో నీ ధనాన్ని, నీ కులాన్ని, నీ మతాన్ని, నీ ఐశ్వర్యాన్ని, నీ హోదాను, నీ పర్సనాలిటీని ఎప్పటికీ ఆధారం చేసుకోకు. దాన్ని ఆధారం చేసుకుంటే పాడైపోతాను. ప్రభువును ఆధారం చేసుకుంటే నిన్ను నీతిమంతునిగా, నీతిమంతురాలిగా తీరుస్తాడు ఆయన. మిమ్మల్ని ఒక అంతస్తులో ఉంచుతారండి. పెద్ద చదువులు చదువుతారండి, పెద్ద జాబ్స్ ఇస్తాడండి ఆయన. యేసు ప్రభులు రియల్గా జీవించే కుటుంబాలు విడవబడండి ఆఫీసర్ క్యాడర్లో ఉంటే వాళ్ళు మంచి అంతస్తులో ఉంటారు. వాళ్ళు మంచి డిగ్నిటీగా ఉంటారండి. దేవుని భయం కలిగి జీవిస్తాము. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో దేవుడిచ్చిన భాగ్యవంతమైన జీవితాన్ని మనమందరము కలిగి జీవిద్దాం. అయ్యగారు వెళ్ళారు. కొడుకులు, కుటుంబము మార్పు లేకపోతే మారాలి జీవితం. ఎందుకంటే బ్రతుకున్నప్పుడే మారు, చచ్చినాక ఈ మారు. ఎప్పుడు చస్తావో తెలియదండి. పాపంతో సాగిపోయే వ్యక్తి యొక్క జీవితం, పాపంలో జీవితం మరణం. ఏ టైంలో ఎక్కడ రాలిపోతావో తెలియదు. యేసుక్రీస్తుని నమ్మితే, యేసుక్రీస్తులో జీవిస్తే ఒక ధన్యకరమైన జీవితాన్ని అనుగ్రహించి ఆయన తోడ్బాటు, ఆయన ఆదరణ, ఆయన సన్నిధిని తోడుగా ఉండి చెడు చేయకుండా కాపాడతాడు ఆయన. యేసు ప్రభులో ఉంటావనుకో, ఒక తప్పు చేయటానికి ఆలోచన చేస్తావు. యేసు ప్రభువు లేవనుకో, తప్పు చేయటానికి ఆలోచన చేసేస్తావు. టైం దొరికింది, అవకాశం అని. యేసులో జీవిస్తున్నా అపొస్తలుడైన పౌలు అందుకే అంటాడు, ఆయన నా ప్రక్కన నిలిచి నన్ను తప్పించాడు కనుక చెడు చేయకుండా నేను కాపాడబడ్డాను. యేసుక్రీస్తు నమ్మితే చెడు చెయ్యం, ఎవరికి చెడు చెయ్యం. అందరితో మంచిగా ఉంటాం, మంచివాడు అనిపించుకుంటాం, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటాం. మన పిల్లలు మనం చెప్పాలి, నా తల్లిదండ్రులు మంచి ప్రార్థన పరులు. నువ్వు ఇంత పెద్ద ఆఫీసర్ అయ్యావు, ఇంత డిగ్నిటీ ఉన్నావు. మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన మమ్మల్ని జ్ఞానం కొద్దిగా ఉందా ఎడల నన్ను అడగమని చెప్పాడు ఆయన. జ్ఞానం తక్కువ ఉంది అనుకో, దేవుళ్ళు మొక్కరు అడుగుతాం, ప్రభా నాకు జ్ఞానం తక్కువ ఉంది, నాకు ఏమని. అన్నిట్లో కూడా ప్రభు ఆశీర్వాదకరంగా ఈ కుటుంబాన్ని, అక్కగారిని ఇంకా ప్రభువులో బలపడండి. ఇంకా ఈ ఎంత దినాల్లో ప్రార్థనలో జీవించండి, ప్రార్థన కలిగి కొనసాగండి. లోకం వైపు చూడొద్దు, యేసు వైపు చూడాలి. లోకంలో మనల్ని ఏ స్థితిలో ఉంచాలో ఆయనకు తెలుసు. ఆ స్థితిలో మనల్ని నిలబెడతాడు. దుర్వ్యసనాలు, మన పాడు చేసే ఏ పాడైన ఆలోచన మనకు రానియడు ఆయన. ఏ పాడైపోయేటువంటి మార్గంలో మనల్ని జీవింపచేయదు ఆయన. పరిశుద్ధమైనటువంటి వారిగా, పవిత్రులుగా, మంచివారిగా, 10 మందికి సహాయం చేసే ఉద్యోగాలు ఇస్తాడు. 10 మందికి ఆదరించే జీవితాన్ని నీకు ఇస్తాడు. 10 మందికి సహాయకరంగా నిన్ను నిలబెడతాడు. మనం అనుకుంటాం దరిద్రులమైపోతాం. దరిద్రం నీ యొద్దకు రాదు. ఏ తెగులు నీ గుడారమును తాకడు. గుడారము అంటే నీ శరీరమే. తెగులు అంటే నానా విధాలైనటువంటి వ్యసనాలు, సాతాను శోధనలు. ఏ తెగులు నీ గుడారాన్ని తాకదు. అంటే ఏ చెడు నీ శరీరంలోనికి రాదు, ఏ అపవిత్రత నీ శరీరంలోనికి రాదు, ఏ అపవిత్రమైన ఆలోచన నీ జీవితంలోనికి రాదు. ఎవరికి కీడు చెయ్యాలన్న తలంపు రాదు, ఎవరితో ద్వేషభావాలు రావు. నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, సమాధానకరంగా నడిపిస్తాడు ఆయన. ప్రభు రాకడలో ఉన్నాం ప్రియచెల్లి, ప్రియతమ్ముడా. నేడు ఇక్కడ, రేపెక్కడో మొత్తం భూకంపాలు వచ్చాయి,
తెగుళ్ళు వస్తున్నాయి, ప్రమాదాలు సంభవిస్తున్నాయి, యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అంతమయ్యే సమయాల్లో ఇవన్నీ జరుగుతాయని యేసు ప్రభు చెప్పాడు. మీరు ధైర్యంగా ఉండండి, నేను ఇచ్చే రాకడ సమయంలో ఇవన్నీ జరుగుతాయి. మీకు ఆదరణకర్తగా నేను ఉంటాను. నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. మరణించిన క్రీస్తు యేసునందు మరణించిన వారు మొదట లేస్తారు. తర్వాత సజీవులుగా ఎవరైతే ఉంటారో ఆ టయానికి వారు ఎత్తబడతారు. ఆ టయానికి మనం ఉండమనుకో, మనం ముందు లేస్తాం. ఆ టయానికి వారు తర్వాత సజీవులుగా ఉన్నవారు యేసుక్రీస్తు కలుసుకుంటారు. ఈరోజు దేవుడు ఇచ్చిన, ఈరోజు మనకు మరణం వచ్చిన ధైర్యం ఉండాలి. నా ప్రభు దగ్గరికి వెళ్తా. దేవుని పిల్లల్ని వదిలిపెట్టడు ఆయన. వారి పిల్లల్ని భిక్షమెత్తనీయడు ఆయన. ఆయన ఆదరణకర్తగా ఉండి కాపాడుతూ నడిపిస్తాడు ఆయన. అతి గొప్ప దేవుడు యేసుక్రీస్తు, అతి గొప్ప దేవుడు ఆయన. ఆయనలో జీవిస్తూ ఆయన్ని కొనసాగితే మనం కూడా ధన్యులమవుతాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మహిమ గలవాడాయనే, మహిమ గలవాడాయనే, మహోన్నతుడు. మహోన్నతుడైన జీవాధిపతి అయిన యేసుక్రీస్తును నిద్రించాడు. ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోయాడు. ఈ లోకాన్ని విడవకపూర్వమే మనము మన జీవితాలు ఎలాగున్నాయి పరిశీలన చేసుకొని ఇంకా లోకంలో ఉండదు. ఈ లోకాన్ని ఆశించక పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తులో బాప్తిసం పొంది పరిశుద్ధాత్ముడనే వరం ద్వారా సంఘ సభ్యులుగా క్రీస్తు ప్రేమకు పాత్రులమై యేసు ప్రభులో కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాను. త్వరగా దైవ సేవకుల ద్వారా చక్కటి మాటలు అందించారు. అందరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ కుటుంబం ద్వారా వర్తమానం అందించబడినది. ఇంకా ఎవరైనా మారు మనసు పొందకుండా ఇంకా మారవచ్చులే, జీవితాన్ని మార్చుకోవచ్చులే, ఇంకా సమయం ఉంది అనుకుంటే ఈ వాక్యం ద్వారా మనల్ని మనం సర్చ్ చేసుకొని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడదాం. ఏ తెగులు నీ గుడారం సమీపించదు. ఆయన నీకు తోడుగా ఉండి నడిపించే దేవుడే అంటున్నాడు. అందరు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసిన తర్వాత దైవ సేవకుల ఆశీర్వాదంతో కోడికను ముగించుకున్నాం. కృపా సత్య సంపూర్ణమైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ అపారమైన కృప చేత, మీ ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరిచి ప్రభువానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన సహోదరుడు గంట దేవయ్య గారి ప్రభా సంవత్సరాంత కోడిక ఆదరణ కోడికను ఆ కుటుంబ సభ్యులు, ప్రభా కుమారులు, కుమార్తె, అల్లుళ్ళు, మనమల్లు అందరూ కూడా వారి సహోదరులు, వారి అన్న కుమారులు అందరూ కలిసి ప్రభా ఈ కోడికను ఏర్పాటు చేసిన ఈ కోడికను ఎంతో ఘనంగా, ఆశ్చర్యకరంగా, అద్భుతంగా మీ నామానికి వైమార్థమే జరిగించిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. పాటల ద్వారా ప్రభా దైవసేవకుల వర్తమానం ద్వారా మీరే ముందుకు నడిపించిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువానికి వందనాలు. సహోదరి ప్రభు ఆమె విషయంలో వార్తమేశ్వరంలో ప్రార్థన చేస్తున్నాం. ఈ దాసురానికి కావాల్సిన మంచి పరిపూర్ణత ఆరోగ్యాన్ని దయచేయండి. దేవానికి వందనాలు. దేవానికి స్తోత్రం ఇచ్చిన కుమారుల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. జీవన్ను అలాగే వారి భార్యను, వారి పిల్లలను కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించండి, గుప్పులో భద్రపరచండి. దేవానికి వందనాలు. అలాగే దిలీపును, వారికి ఇచ్చిన సతీమణి కూడా ఆశీర్వదించండి, గుప్పులో భద్రపరచండి. లీలాను ప్రభు వారికి ఇచ్చిన భర్తను, వారికి ఇచ్చిన బిడ్డలు కూడా ఆశీర్వదించండి, గుప్పులో భద్రపరచండి. వారి అన్న కుమారులైన చెన్నైను, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా ఆశించి గుప్పులో భద్రపరచండి. దేవానికి వందనాలు. ఈ ప్రార్థన కొడుకు వచ్చిన బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా ఆశించి గుప్పులో భద్రపరచండి. దేవానికి వందనాలు. ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించే దేవుడను నీవేని చెప్పిన దేవానికి వందనాలు. ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆశించి గుప్పులో భద్రపరచమని, కొడుకు వచ్చిన బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా ఆశించి గుప్పులో భద్రపరచమని, కొడుకుని ముగించుకొని వెళ్తుండగా మాత్రమే నిన్ను గుప్పులో భద్రపరచమని దేవానికి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ శక్తి, ఆయన ప్రేమయు, ఆయన కృపయు, ఆయన నోన్ని సహవాసం యేసు ప్రభు హరి యొక్క దివ్యనామంలో సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు.